ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ప్రజల్లో 70% మంది ఆదరణ ఆయనకు ఉందని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వయోజనుల్లో 25% మంది మాత్రమే ఆయన పట్ల వ్యతిరేకత కనపరిచారు. ప్రతి వారం ఈ గణాంకాలను తాజాపరుస్తూ ఉంటారు. ఈ నెల 2వ తేదీ నాటికి ఉన్న సమాచారం ప్రకారం మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఓబ్రెడార్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఉన్నారు. ఇంతకు ముందు వారం కూడా ప్రజామోదంలో మోదీయే ముందున్నారు. జూన్లో మాత్రం ప్రజాదరణ 66% తగ్గింది. 2019 ఆగస్టులోనైతే ఆయన్ని 82% మంది ఇష్టపడేవారు. అయితే కరోనా సెకండ్ వేవ్ దశ ప్రజలను వణికించింది. ఊహించని స్థాయిలో నమోదైన మరణాల సంఖ్య, ఆక్సిజన్ షార్టేజ్లు మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లవెత్తేలా చేశాయి. దాంతో దేశంలో ఆయన గ్రాఫ్ బాగా తగ్గిపోయింది. నిజానికి మొదటి విడత కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో మోదీ విజయవంతమయ్యారు. కరోనాను ఎదుర్కోవడంపై జనాన్ని ఏకీకృతం చేయడంలో ఆయన చూపిన శ్రద్ధ ప్రపంచ దేశాలను భారత్ వైపు చూసేలా చేసింది. ఫలితంగా ప్రజల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల సమైక్యను పెంచింది. అయితే సెకండ్ వేవ్ సమయంలో ఆ నమ్మకం ప్రజల్లో సడలినట్లు తెలిపారు విశ్లేషకులు. కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా మోదీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఇదే విషయాన్ని పోలింగ్ ఏజెన్సీ యూగోవ్ అనే సర్వే సంస్థ వెల్లడించింది. అయితే 2024 వరకు మోదీ జాతీయ ఎన్నికలను ఎదుర్కొనేది లేదు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికిప్పుడు వచ్చిపడిన ప్రమాదమేమీ దరిదాపుల్లో లేదు. కాగా ఇప్పుడు తాజాగా అమెరికా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ సర్వే అంతర్జాతీయంగా ఆయన గ్రాఫ్ ను పైకి లేపింది. కారణం కాస్త ఆలస్యంగానైనా సెకండ్ వేవ్ ను నియంత్రించడంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. దేశం మొత్తానికి ఉచిత టీకాలు ప్రకటించడమే కాకుండా దాన్ని అమలు చేసేందుకు కట్టుదిట్టమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దాంతో ఇప్పటికీ టీకాలు వేయడంలో గణనీయమైన ప్రగతిని సాధించగలిగారు. అయితే కరోనా కట్టడి విషయంలోనైనా, ఆఫ్ఘనిస్తాన్ ఎవాక్యుయేషన్ విషయంలోనైనా దేశాలు వ్యవహరించిన తీరు ఆ దేశ ప్రజలు తిరస్కరించేందుకు కారణమైంది. అందులో ముఖ్యంగా జపాన్ ప్రధానికి ప్రజల తిరస్కరణ ఎక్కువ స్థాయిలో ఉంది. సదరు నేతలకు ప్రజల నుంచి తిరస్కరణ ఏ స్థాయిలో ఉంటుందో సర్వేలో తెలుసుకున్నప్పుడు అందరికంటే పైన జపాన్ ప్రధాని సుగా ముందు వరుసలో నిలిచారు. 64% మంది ఆయన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. పైగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయన ఒలింపిక్స్ నిర్వహించడం జనానికి అస్సలు నచ్చలేదు. అందుకే అవకాశం రాగానే తమ నిర్ణయాన్ని ఈ విధంగా తెలియజేశారు జపాన్ ప్రజలు. అయితే ఆ జాబితాలో చిట్ట చివరన మోదీ ఉన్నారని సర్వే సంస్థ తెలిపింది. ఇంతకీ ఈ సర్వే ఎలా నిర్వహించారనే విషయంపై సంస్థ కొన్ని ప్రామాణికాలు నిర్ణయించుకుంది. అందులో ఎన్నికలు, పోలింగ్ ను ప్రభావితం చేసే అంశాలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఉన్న ఆదరణ వంటి అంశాలపై మార్నింగ్ కన్సల్ట్ కు చెందిన రాజకీయ విభాగం సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ప్రపంచంలో దాదాపు 11,000 మందిని ప్రశ్నించి నేతలకు ఉన్న ఆదరణను తెలుసుకుంటుంది. ఒక్క అమెరికా అధ్యక్షునికి సంబంధించి ఆ దేశంలో రోజు 5,000 మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఒక దేశంలో ఒక వారంలో సర్వేలో వయోజనులు చెప్పిన సమాచార సగటును సంస్థ క్రోడీకరిస్తోంది. ఇది నిత్యం జరిగే ప్రక్రియగా ఉంటుంది. అలా సేకరించిన తర్వాత వారానికి ఒకసారి ఫలితాలను పూర్తి విశ్లేషణతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుంది. ఇదో రకం సర్వే విధానం. ఇది ప్రజా విశ్వాసానికి నిదర్శనమంటుంది మార్నింగ్ కన్సల్ట్. మోదీ గురించి కూడా పూర్తిగా విశ్లేషించింది. ప్రజాదరణలో మోదీ అగ్రస్థానంలో ఉండటం ఆయనపై భారతీయులకున్న అంచెలంచెల విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించింది. ఆయన పనితీరు, దార్శనికతపై ప్రజాదరణ చెక్కు చెదరలేదని తెలియజేసింది. నిజానికి దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుందన్న మాట వాస్తవం. మొదటి వేవ్ కాకుండా రెండో వేవ్ సందర్భంగా దాని జోరుకు అడ్డుకట్ట వేయడంలో కాస్త ఆలస్యమైన మాట వాస్తవమని చెప్పాలి. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గ్రాఫ్ పడిపోయిందన్న వార్త బీజేపీ శ్రేణులను కలవరపరిచాయని చెప్పాలి. అయితే ఆయన అధికారంలోకి వచ్చాక తీసుకున్న పలు నిర్ణయాలు ఆయనపై పలు విమర్శలు కురిపించాయి. అయితే తన వాదనలతో జనాన్ని మెప్పించగలిగారు. నోట్ల రద్దుతో నకిలీ నోట్ల చెలామణి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం, జీఎస్టీ, పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్, జమ్మూ కశ్మీర్ను ప్రధాన స్రవంతిలో కలిపి అభివృద్ధికి మార్గం సుగమం చేయడం, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, యువతలో నైపుణ్యం కోసం శిక్షణ ఇప్పించి వారు స్వయం ఉపాధి పొందడానికి బాటలు వేయటం వంటివి అంతర్జాతీయ
అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఇనుమడింప చేయడం వంటి పలు అసాధ్యాలను సుసాధ్యం చేశాయి. మోదీ పాలనలో మొదటి 5 ఏళ్ల కాలంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ నుంచి గ్రామాల విద్యుదీకరణ, బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం, జన్ధన్ యోజన నుంచి చారిత్రక అయోధ్య తీర్పు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అమలు విషయం కూడా జనం గుర్తించారు. అయితే రెండో దఫా 5 ఏళ్ల పాలన ప్రారంభంలో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు వంటి కఠిన నిర్ణయాలు మరెవరూ తీసుకోలేదు. పౌరసత్వం సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావటం, అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టానికి ఈ పౌరసత్వ సవరణ బిల్లు చెక్కు పెట్టింది. అగ్రికల్చర్ బిల్లు వల్ల రైతు ఉత్పత్తుల వాణిజ్య వర్తక బిల్లు, రైతు ధరల వ్యవసాయ సేవలు భరోసా బిల్లు, 2020 నిత్యావసరాల సవరణ బిల్లులు చాలా సాహసోపేతంగా రూపుదిద్దుకున్నాయి. వీటి పట్ల ప్రతిపక్షాలు ఎంత గందరగోళం సృష్టించినా తొణకని నరేంద్ర మోదీ తీరు జనాన్ని ఆకట్టుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ నిర్ణయాలతో వెంటనే ఫలితాలు కనిపించవు, దీర్ఘకాలంలో జనానికి మేలు చేస్తాయని అంటున్నారు నిపుణులు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ తీవ్రమైన కోవిడ్ సంక్షోభంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కరోనాను జయించడంతో పాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించే ప్రధాన లక్ష్యంతో ఈ ప్యాకేజీని రూపొందించడం జరిగింది. కరోనా కష్టకాలంలో విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలనే ప్రయత్నంలో దేశంలో 6 వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం వెనుక మోదీ నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం 2021 సంవత్సరం ముగింపు నాటికి 100 కోట్ల మందికి 2 డోసుల టీకా ఇచ్చే కార్యక్రమం పూర్తి చేసేలా కృషి చేస్తున్నారు మోదీ. బహుశా ఈ నిర్ణయాలే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఈ నెలాఖరులో అమెరికాలో పర్యటించే అవకాశం కూడా ఉంది. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ లో పర్యటించే మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. అయితే అమెరికాలో కొనసాగుతున్న ప్రకృతి వైపరీత్యాలు, కరోనా విజృంభణ కారణంగా పర్యటనను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు కాలేదు. మోదీ ఈ నెల 22 నుంచి 27వ తేదీల్లో ఎప్పుడైనా అమెరికా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. 25న న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. అలాగే వాషింగ్టన్ లో క్వాడ్ నాయకుల సమ్మిట్ లోనూ పాల్గొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానిగా 2014లో తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 60 దేశాల్లో 100కు పైగా పర్యటనలు జరిపిన మోదీ కోవిడ్ మహమ్మారి తర్వాత బంగ్లాదేశ్ మినహా విదేశాలకు వెళ్లలేదు. 2019లో చివరి అగ్రరాజ్యానికి వెళ్లిన మోదీ హౌదీ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో భారీ సభ నిర్వహించారు.